శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. యాజిటీజ్గా సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే కుజకేతువుల సంచారం. ఈ కారణం వల్ల జాతకుడు ప్రతి విషయానికి ఆవేశపడడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి వాళ్ళని అనుమానంతో విమర్శించడం, ఎవరు మంచో ఎవరు చెడో అర్థం చేసుకోకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతను అనుకున్న కార్యక్రమాలు సరిగ్గా సమయానికి జరగకపోవడం వల్ల దానికి ఇతరుల కారణమని వారిని ఎక్కువగా నిందించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఎప్పుడు కూడా మీ యొక్క పనుల్ని ఇతరుల మీద ఆధారపడకుండా మీగా చేసుకున్నప్పుడే అందులో తృప్తి ఉండడం జరుగుతుంది. ఏ పనైనా ఇతరులకి అప్పచెప్పడం వల్ల వారు ఎంత బాగా చేసినప్పుడు కూడా అది మీకు సంతృప్తికరంగా ఉండదు. అంటే మీకంటూ ఒక ఎయిము, మీకంటూ ఒక పద్ధతి ఉంటుంది. అది అందరూ అలా చేయాలనేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల మీ పనులు మీరు స్వయంగా చేసుకున్నప్పుడే మీకు సమయం ఆదా అవుతుంది, డబ్బు కూడా ఆదా అవుతుంది. లేదంటే 1-2 సార్లు చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా నిదానంగా ఆలోచించడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మీరు ఒక మిత్రుడినో ఒక మంచివాడినో చూడడం జరుగుతుంటుంది. ఈ సమయంలో కావలసిన వాళ్ళు కూడా విరోధులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా నిదానంగా ప్రవర్తించడం వల్ల అందరి నుంచి కూడా మీకు లాభం పొందే అవకాశం ఉంటుంది. అది కేవలం మీరు అర్థం చేసుకోవడంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అందరూ మంచివాళ్ళుగానే మీకు ఈ సమయంలో కనబడడం జరుగుతుంది. అయితే గతంలో కానీ ఫ్యూచర్లో కానీ మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే మీకు వెన్నుపోటు పడడం, మీ రహస్యాలు ఇతరులకి చేరవేయడం, మిమ్మల్ని నష్టపరిచే విధానంగా కనబడుతుంటుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ ఎదుగుదలని ఓర్వలేకపోతూ ఉంటారు. అందువల్ల మీ ఎదుగుదలకి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఏదో ఒక బ్లేమ్సో ఏదో ఒక చికాకో నిరంతరం కల్పిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏదో చెప్పుడు మాటలు ఆ మాటలు ఈ మాటలు చెప్పి మిమ్మల్ని ఇరిటేషన్ చేసుకుంటూ మిమ్మల్ని మీకు కావాల్సిన వాళ్ళ నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించి మీ యొక్క స్వచ్ఛమైనటువంటి నిజాయితీతో ఆత్మబలంతో ముందుకెళ్ళినప్పుడు అందరికీ న్యాయం చేయగలుగుతారు. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం లాభస్థానంలో రవి గురుగ్రహ సంచారం. ఇది మీకు చాలా వరకు అటు మీ వ్యక్తిగత టాలెంట్ వల్ల, మీ సంతానం యొక్క సహకారం వల్ల, గత జన్మలో చేసుకున్న పూర్వపుణ్యం వల్ల కంపల్సరీగా మీకు ఈ సమయంలో అటు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, రాజకీయ పరంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా కలిసి వస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా అందులో పదవీ ఉన్నతి రావడం లభిస్తూ ఉంటుంది. అలాగే మీకు కాకపోతే మీ యొక్క సంతానానికో వారి యొక్క సంతానానికో ఎక్కువ అభివృద్ధి రావడం వల్ల అది మీకు గర్వకారణంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క సక్సెస్ని చెప్పుకునే విధంగా మీ విజయ అవకాశాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. అలాగే మీరు క్రీడా రంగంలో ఉన్న, వైద్య వృత్తిలో ఉన్నా కూడా సక్సెస్ అన్నది ఓవరాల్గా బాగుంది. అలాగే దశమ స్థానంలో శుక్రగ్రహం స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగంలో ఉండడం వల్ల మీ నేమ్ అండ్ ఫేమ్ చాలా అనుకూలంగా ఉంటుంది. అటు వైద్య వృత్తిలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న కంపల్సరీగా ఒక గ్రోత్, ఒక అభివృద్ధి మీకు రావడం జరుగుతుంటుంది. గతంలో మీకు ఇచ్చినటువంటి ఆదాయానికి ఇప్పుడు మీకు రాబోయే ఆదాయానికి చాలా వ్యత్యాసం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఆదాయం తగ్గట్టుగానే మీరు మంచి కార్యక్రమాలకి ధనం వెచ్చించడం వల్ల, ఎవరన్నా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయడం వల్ల, ఏదన్నా ఇప్పుడు చేస్తున్నటువంటి మీ యొక్క ప్రయత్నాలు, మీ యొక్క పనులు భవిష్యత్తులో మీ యొక్క ప్రగతికి కారణమయ్యే అవకాశం ఉంది. ఇదే పద్ధతిలో ముందుకు వెళ్ళడం వల్ల అతి తొందరలోనే మీరు ఒక గొప్ప గుర్తింపు పొందిన వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఈ వారంలో కానీ ఈ ఆషాఢ మాసంలో కానీ ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఈతి బాధలు కానీ ఉన్న వాళ్ళకి ఒక ఖచ్చితంగా పనిచేసే రెమెడీ ఒకటి చెప్పడం జరుగుతుంది. ఇది కొద్దిగా ధనంతో, శ్రమతో, నియమంతో కూడుకున్నది. మరి ఏదైనా ఒక గురువారం రోజు ఒక 5 కానీ 3 కానీ ఒక మంచి పండుగ ముద్రగా ఉన్నటువంటి కొబ్బరికాయలు, ఆ కొబ్బరికాయలు భగవంతుడికి ముందుగా భగవంతుడికి సమర్పించకుండా మీకు మీరుగా ఆ కొబ్బరికాయలు బ్రేక్ చేసి ఆ కొబ్బరి కోరు
అలాగే గోధుమ పిండి, కేవలం గోధుమ పిండి మాత్రమే ఉపయోగించి, అలాగే నెయ్యి మాత్రమే ఉపయోగించి మరి అప్పాలని ఒక వంటకాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఉంటుంది. ఎక్కువగా ఇది మన ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతం వారికి ఈ అప్పాలు ఏ విధంగా చేయాలన్నది తెలుస్తుంది. అది మరీ పెద్ద సైజు కాకుండా, మరీ చిన్న సైజు కాకుండా 108 అప్పాలు తయారు చేయవలసి ఉంటుంది. ఈ అప్పాలు తయారు చేసే క్రమంలో కానీ, ఈ కొబ్బరికాయలు కొట్టే క్రమం కానీ ఏ విధంగా కూడా ఎంగిలి అన్నది అవ్వకూడదు. ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు, ఆ కొబ్బరికాయ నీళ్ళు ఈ పిల్లలుగా ఎవరికో తాగిస్తూ ఉంటారు. అలాగే కొన్ని మధ్యలో ఈ రుచి చూస్తూ ఉంటారు, శాంపిల్ చూస్తూ ఉంటారు. తయారైన తర్వాత దేవుడికి పక్కన పెట్టి మిగతా అలా కాకుండా ఆ వంటకం పూర్తి అయ్యేదాకా కూడా చాలా శుచిగా, చాలా శుభ్రంగా మడితో తయారు చేయాలి. ఏమాత్రం ఎంగిలి అన్నది తగలకూడదు. కనీసం ఆ వంటకం తయారు చేస్తున్నప్పుడు మాట్లాడటం కూడా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే మాస్క్ పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ తుప్పర్లే పడుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఎట్టి ఎంగిలి పడకుండా చాలా నియమంగా 108 అప్పాలు తయారు చేసి ఈ గురువారం రోజు ఆ జగన్నాథ స్వామి అంటే కృష్ణ పరమాత్ముడికే నైవేద్యంగా పెట్టి, ఈ నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంత టైము భగవంతుడికి విడిచిపెట్టి ఆ గది తలుపు క్లోజ్ చేసి కనీసం 2-3 1 గంటన్నర తర్వాత మళ్ళా ఆ ప్రసాదాన్ని, అంటే అది కేవలం ఒక 12 మందికి, అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వారికి ఒక 12 మందికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం, మీరు కూడా తినడం వల్ల కంపల్సరీగా మీకు ఈ యొక్క నైవేద్యం పెట్టడం వల్ల అది మీ నియమాన్ని బట్టి, మీ యొక్క శుభ్రతను బట్టి, ఆ వంట చేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. చాలా తొందరగా మీరు ఈ ఫలితాన్ని కేవలం 9 అంటే 9 రోజుల్లో మీ యొక్క ఎటువంటి కోరికైనా అది తీరగలిగేది అయితే మాత్రం 100% తీరుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ వంటకాన్ని తెలియపోతే నేర్చుకోనన్నా చేయడం వల్ల 100% మీరు ఇందులో విజయాన్ని సాధిస్తారు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా చేయొచ్చు, మళ్ళా నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు. కానీ సంవత్సరానికి కూడా మీ యొక్క స్థాయి, హోదా కూడా పెరగడం అన్నది ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది. అంటే మనకి విష్ణుమూర్తి రూపంలో ఏ దైవాన్ని పూజించినా మన కేంద్రాలు, అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి కేంద్రాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 1, 4, 7, 10 కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి. కేంద్రాలు బలంగా ఉంటే జాతకుడు ఆయుష్ బాగుంటుంది, అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేయడం వల్ల కంపల్సరిగా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.